ప్రకాశం జిల్లా మార్కాపురంలోని తమ నివాస గృహంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య కారణాల వల్ల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వైసీపీ పార్టీలోనే కొనసాగుతానన్నారు. తాను పార్టీ మారుతానని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. కావాలని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో మొదటిసారి నేను ఎమ్మెల్యే అయ్యాను. ఇక 2024 తాను పోటీ చేయనని జగన్ వద్ద చెప్పా, కానీ ఆయన ఒప్పుకోలేదని అన్నారు. సంవత్సరంలో చేసిన విధానం నచ్చక కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసి బయటికి రావడం, తదుపరి 2014 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నేను ఏ పార్టీ తరఫున పోటీ చేయకుండా మానుకోవాలా అని చెప్పేసి నిర్మోహమాటంగా నా దగ్గరికి వచ్చిన మా సాన్నిహితులందరికీ కూడా చెప్పిన, నేను పోటీ చేయను, విరమించుకుంటున్నాను అని. కానీ వాళ్ళందరి ఒత్తిడి మేరకు, అలాగే గౌరవ ప్రస్తుత పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రేరణతోటి, ఆయన ఒత్తిడి మేరకు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పోటీ చేయడం జరిగింది. తదుపరి ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ బాధ్యుడిగా నేనుండి నా చేతనైనంత వరకు అభివృద్ధి పనులు, అలాగే ప్రజల సమస్యలు తీర్చేదానికి నా వంతు కృషి నేను చేసిన. కానీ తదుపరి తెలుగుదేశం పార్టీ 23 మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసి చేర్చుకొని, అందులో కొందరికి మంత్రి పదవులు ఇచ్చి, దాన్ని నేను వ్యతిరేకించి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని విడనాడి నేను ఆ రోజే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చినప్పటికీ కూడా 2009లో ఏ రోజైతే మొదలుపెట్టినానో ఆ రాజకీయ ప్రయాణం అనేది, ఎమ్మెల్యేగా ఉన్నా, ఉండకపోయినా, గెలిచినా, ఓడినా, అలాగే ఏ పార్టీతో సంబంధం లేకుండా కూడా నేను ఆ నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని 2018 డిసెంబర్ వరకు కూడా ఏ పార్టీ సభ్యుడిగా కాకుండా ఈ 23 మందిని పార్టీ ఫిరాయింపుల మీద